ఇదంతా కూడా శక్తిని మనము ధ్యానయోగము శక్తిని పెంచుకోవడానికి, కర్మయోగము జ్ఞానయోగము శక్తిని కాపాడుకోవడానికి ఉపయోగించుకోవటానికండి. భౌతిక జీవితంలో డబ్బుకి ఎంత విలువ ఉందో ఆధ్యాత్మిక జీవితంలో శక్తికి అంత విలువ ఉందండి. డబ్బును అలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఖాళీ చేసేసుకుంటామా? జాగ్రత్తగా కాపాడుకొని ఇన్సూరెన్సు, హౌస్ లోను ఎన్నిటికో ప్లానింగ్ చేసుకుంటాం. మరి శక్తి ఇంకా విలువైంది కదండి. ఎనర్జీ లేకుండా ఏమైనా అవుతుందా? నేను అనంతమైన ఎనర్జీతోనే నేను ఎన్నో సాధించాను. మనం యాస్ట్రల్ ట్రావెల్ చేయాలండి, శక్తి కావాలి. గత జన్మలు చూసుకోవాలి, శక్తి కావాలి. మన లోపలికి వెళ్ళి మన అంతరాత్మతో మనం సమాధానం పొందాలంటే శక్తి కావాలి. ఒక మాస్టర్తో మనం సంభాషించాలంటే శక్తి కావాలి. అన్నిటికీ ఎనర్జీ కావాలి. దేవుడైనాం, ఆ దేవుడని తెలుసుకున్నాం, దేవుడైనాం. ధ్యానం చేసి దేవుడు తప్పకుండా అవుతాం. మనమంతా దేవుళ్ళే. కానీ ఆ దేవుడు ఎలా ఉండాలి? శక్తితో, జ్ఞానముతో, స్థితితో నిండి ఉండాలి. దేనికి ఏడవకూడదు, దేన్నైనా తట్టుకునేటువంటి స్థితి మనకు ఉండాలి. ఏమవుతుందండి? ఏమీ కాదు. ఎప్పుడైతే మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండి భయపడకుండా ఉంటామో అప్పుడు మిరాకిల్స్ జరుగుతాయండి. నేను ఒకసారి బెంగళూరు టు విజయవాడ వెళ్తున్నాను. నైట్ బస్ అది. 4 గంటలకు తెల్లవారుజామున ఒంగోలులో బస్సు ఆపారు. నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చానండి. మామూలుగా ప్రైవేట్ బస్సులో ఎంతమంది దిగారు ఎక్కారు చెక్ చేసుకొని వదులుతారు. అంటే జస్ట్ 2 minutes లేట్ అయింది. కనుచూపులో కనిపిస్తుందండి బస్సు. ఆ లైట్ కనిపిస్తుంది, బస్ లైట్. అంటే తెల్లవారుజామున కదా, ఇంకేం వెహికల్స్, అదొక బస్సు. నా జోబులో డబ్బులు లేవు, మొబైల్ లేదు, ఏం లేదండి. కానీ ఏం భయం వేయటం లేదు. ఎందుకు ఇలా మిస్ అయింది, ఏం చేయాలని ఆలోచించటం లేదు, పరిగెత్తటం లేదు. ఊరికే బాగా వేగంగా నడుస్తున్నానండి. వేగంగా నడుస్తున్నా. ఒక అయ్యప్ప స్వామి వచ్చి బైక్లో నా పక్కన ఆపి, స్వామి మీకు బస్సు తప్పిపోయినట్లుంది కదా స్వామి అన్న. అవును స్వామి అన్న. కూర్చోండి స్వామి, ఆ ఫ్లైఓవర్ దాటితే బస్సును క్యాచ్ చేయలేము, అంత స్పీడ్గా వెళ్తాయి బస్సులు అని కూర్చోబెట్టుకొని ఆ బస్సుకు ఎదురుగా ఆపి డ్రైవర్ను తిట్టి నన్ను కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. నేను కనీసం ఆటో కోసం వెతకడం లేదు, పరిగెత్తడం లేదు, ఏమీ ఆలోచించటం లేదు. మరి ఆయనకి ఎలా తెలిసిందండి? ఇలా ఉంటుందండి యాస్ట్రల్ మాస్టర్స్ హెల్ప్. యాస్ట్రల్ మాస్టర్స్ అంటే ఇలా సహాయం చేస్తారు. నేను అమెరికాకి వెళ్ళాను. అక్కడ ఇండియానా పోలీస్లో శాంతిశ్రీ అని ఒక మేడం ఉందండి. ఆ మేడము ఇండియానా పోలీస్ వెళ్ళే వరకు నాకు అనేకమైన ఫోన్లు చేసింది. నన్ను కలవకుండా మీరు వెళ్ళడానికి లేదు సార్ అని. నేను నా భార్య 9 గంటలు బస్సు ప్రయాణం చేసి ఆ మేడం ఇంటికి వెళ్ళాం, ఇండియానా పోలీస్. ఆ మేడం ఒక అనుభవం చెప్పింది. సార్, నేను 3 ఏళ్ల పాపతో ఈ అమెరికాకు వచ్చేటప్పుడు నేను పిరమిడ్ క్యాప్ వేసుకునే ఫ్లైట్లో, ఎయిర్పోర్ట్లో అంతా తిరిగాను సార్. అందరూ అడిగారు ఏమి అందరికీ ధ్యానం నేర్పించాను సార్. చూడండి పిరమిడ్ క్యాప్ ఎంత బాగా ఉపయోగించున్నాను. ఈ క్యాప్ ఎందుకు అంటే ధ్యానం గురించి చెప్పింది. చికాగోలో మనము లగేజ్ అంతా తీసుకోవాలండి. తీసుకొని ఇంకొక డొమెస్టికల్ ఎయిర్పోర్ట్లో పెట్టాలి. ఒక చోటు నుంచి తీసుకొని ఇంకొక చోటు పెట్టాలి. ఆ కార్ట్ మీద 4 సూట్ కేసులు, 4 బ్యాగులు. ఈ పాపను పట్టుకొని పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఒక లేడీ కానిస్టేబుల్, నువ్వు వెళ్ళిరా నేను చూసుకుంటానండి. చెక్అవుట్ అంటే లగేజ్ తీసుకోవడం అండి, చెక్ఇన్ అంటే ఇంకో చోట పెట్టడం. ఆ చెక్అవుట్ చేసుకొని చెక్ఇన్ చేసి వచ్చేటప్పటికి లేడీ కానిస్టేబుల్ లేదు, పాప లేదు. అనౌన్స్ చేస్తున్నారు 2 గంటలు ఫ్లైట్ వెళ్ళిపోతుందని. ఈమె ఏడుస్తూ కూర్చుంది. ఒక 30 ఏళ్ళ యువకుడు అండి, విభూతి పెట్టుకున్నాడంటే వచ్చినాడంటే, ఎందుకు ఏడుస్తున్నాను? ఇలా జరిగిందంటే నేను తీసుకొస్తాను పాపనని ఒక 5 నిమిషాలు ఆ పాపను తీసుకుని వచ్చి రా అని చెప్పి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కించి కూర్చోపెట్టాడంటండి. ఫ్లైట్లో నేను వెళ్ళొస్తానన్నాడు. అంటే మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పమంటే తర్వాత చెప్తానని వెళ్ళిపోయాడు. ఏమి షాక్లో ఉంది కదండి. వెళ్ళిపోయినాక టికెట్ లేకుండా ఎలా వచ్చాడు? ఎవరన్నా అలౌ చేస్తారండి? మేము ఇడిచొస్తామంటే వదులుతారా? ఒక యాస్ట్రల్ మాస్టర్ వచ్చి ఆ మేడం కాపాడాడు. ఎందుకు? ఆమె ఎంత శ్రద్ధ చూడండి. ఒక క్యాప్ పెట్టుకొని సిగ్గుపడక ఎయిర్పోర్ట్లో, ఫ్లైట్లో
అడగని వాళ్ళందరికీ ధ్యానం నేర్పించిందండి. ఇదండి ధ్యాన ప్రచారం యొక్క గొప్పతనం. మహా అద్భుతాలు జరుగుతాయండి. భయపడకూడదు, మనసును మనతో ఉంచుకోవాలి. దాన్నే డివైన్ స్టేటస్ అంటే. ఎవరీ ప్రజెంట్ మొమెంట్ ఈజ్ ఎ డివైన్ మొమెంట్. మన మనసు మనతో ఉన్న ప్రతి క్షణము దైవ క్షణమేనండి. దాన్ని ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. ఏం కష్టమైన పని కాదు. నేను సాధించాను, మరి ఎందరో సాధించారు. ఎందుకు కాదు? అది తప్పకుండా అవుతుంది. ఏమంటే పట్టుదల కావాలండి, ఇష్టం కావాలి. ఇష్టం ఉంటేనే దేనైనా సాధిస్తాం. ఇష్టం ఉంది కాబట్టే ఇంట్లో పండుగ జరుపుకోక అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చాం మనం. ఇక్కడ ఇష్టం ఉంది కనుక. అంటే ఏది పొందాలన్నా ఇష్టం ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే మన మనసు మనతో ఎప్పుడు ఉండాలంటే మనం దేన్ని ఇష్టపడాలంటే జీవితాన్ని ఇష్టపడాలండి. జీవితాన్ని, ఇది ఏం జరుగుతుంది ఇక్కడ? జీవితమే, మన కలియక జీవితమే. ఇక్కడికి వెళ్ళాం జీవితమే, ఇంటికి వెళ్ళాం జీవితమే. ఈ జీవితాన్ని ఇష్టపడాలి. ఏమిటండి జీవితం అంటే? ఉదయం లేచిన క్షణం నుంచి నిద్రించే క్షణం వరకు జీవితం. నిద్ర జీవితం కాదు. అక్కడ భయం లేదు, పగ లేదు, ప్రతీకారం లేదు, ఏం లేవండి. మేల్కొన్న సమయమే జీవితము. ఈ జీవితంలో ఏం జరుగుతుందంటే ఉదయం నుంచి రాత్రి వరకు గత జన్మల కర్మలు అనుభవిస్తామండి. గత జన్మలో కర్మలు, అపకార కర్మ, ఉపకార కర్మ, పరోపకార కర్మ. గత జన్మ చేసిన కర్మను సృష్టి అంటారు, ఇక్కడ అనిపించే దాన్ని స్థితి అంటారు. దాన్ని మనం ధ్యానం ద్వారా లయం చేసేస్తామండి. సృష్టికర్తలు మనమే, స్థితికర్తలు మనమే, లయకర్తలు మనమేనండి. అన్నిటికీ మనమే. కానీ మనం అంగీకరించాలి. ఎవరు మనకి ఏం చేసినా, గత జన్మలు ఏం చేసామో అది మనకు తిరిగి వస్తూ ఉంది అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనకు దుఃఖం పోయి లయం అయిపోతుంది. దుఃఖం ఉంటే లయం కాదు. ఏదో చేసాం, దాన్ని ఇక్కడ మనం పోగొట్టుకుంటున్నామండి. ఏం చేయకుండా ఏం జరగదు కదా. ఇది ఇక్కడ కలుసుకున్నాం మనం. ఇది కార్యము, గత జన్మ కారణం. ఇది ఏ కర్మ? ఇది పరోపకార కర్మ. పరోపకార కర్మ అంటే ఏంటండి? ఇతరులకు సహాయం చేయడం అనేది ఒక కర్మ. మనం అందరికీ ధ్యానం నేర్పిస్తాం, అది కూడా ఒక కర్మనే. తర్వాత ఈ ఇహలోకం వదిలాక పరలోకానికి ఏం తీసుకెళ్తామో ఆ కర్మఫలం, దాన్ని కూడా పరోపకార కర్మ అంటారండి. మనం ఈ శరీరం వదిలినాక మన ఆత్మతో పాటు తీసుకెళ్ళగలిగే రెండేనండి. ఒకటి జ్ఞానము, రెండు స్నేహము. ధ్యానము ద్వారా పొందిన జ్ఞానము ఆస్తి, ధ్యాన ప్రచారం ద్వారా పొందిన స్నేహం అంతస్తు అండి. ఇవి శాశ్వతమైన ఆస్తి, అంతస్తులు. ఇవి సంపాదించుకుంటున్నాం మనం ఇక్కడంతా కలిసి. ఇవి పరలోకాన్ని తీసుకెళ్తామండి. వీటి కోసం మనము మన సమయాన్ని వెచ్చించాలి, వీటి కోసం పనిచేయాలి. శాశ్వతమైన ఆస్తి అంతస్తులు అండి. మనం ఎన్ని సంపాదించుకున్నా మనం ఉన్న వరకు ఉంటాయో తెలియదు, మనం పోయాక మనం ఏమి అనుభవించాం దాన్ని. అది పరులపాలు అయిపోతుంది. ఇది పరులపాలు కాదు కదా, మన వెంట తీసుకెళ్తాం కదా ఉన్నత లోకాలకి. ఎంత గొప్పదండి ఇది. అందుకే మన గురువుగారు మనకంత సులభమైన పద్ధతి నేర్పించారు కదండి. ముక్కులోని గాలి ముక్తికి మరిద్వారి. ఈ శ్వాసను పట్టుకోండి, ధ్యానం చేయండి. ఏమైనా కష్టం ఉందండి? ఏం కష్టం లేదు. కానీ మనకు సహనం కావాలి. ధ్యానం నేర్పించడానికి సహనం కావాలి. సహనమే ప్రగతి. ధ్యానం చేయడానికి సహనం కావాలి, ధ్యానం నేర్పించడానికి సహనం కావాలి. ఆ సహనం మన ప్రగతి అండి. పత్రిసార్ సహనము ఈరోజు మనందరి ప్రగతి అయింది. ఆయన కృషి మనందరి వైభోగమైంది. ఎంత కష్టపడ్డాడో. ఓకే. పత్రిసార్ ఎంత కష్టపడ్డాడో మాకు కొంతవరకు తెలుసండి. 97లో నేను సారు గుత్తిలో ఒక పిరమిడ్ ఓపెనింగ్ చూసుకొని గుంటకల్కి వెళ్తున్నాం, శివరాత్రి ప్రోగ్రాం. ఆ గుంటకల్లు బస్టాండ్ వచ్చింది. ప్రేమనాథ్, బస్టాండ్ చూసావా అన్నాడు. చూశాను సార్ అన్న. కర్నూలు నుండి గుంటకల్కి వారానికి ఒకసారి
ఈ గుంటకల్కి వచ్చి ఒకరికి ధ్యానం నేర్పించడానికి 1 సంవత్సరం కాలం తిరిగాను బాబు అన్నాడండి. ఒక్కరికండి, వారానికి ఒక్కసారి 1 సంవత్సర కాలం తిరిగాడంటే మామూలు సహనమా? ఆదోనికి 1994 నుంచి 97 వరకు 3 సంవత్సరాలు తిరిగాడండి. ఒక 10-15 రోజులకు ఒకసారి 2-3 ధ్యానం నేర్పించేవాడంట. 3 సంవత్సరాలకి నేను దొరికానండి. ఎంత సహనం అండి. మనం పక్కింట్లో వాడికి చెప్పాలంటే మనకు సహనం లేదు, మనకు ధ్యానం చేయాలంటే సహనం లేదు. కాబట్టి ఈ సహనం అనేది మనకు చాలా అవసరం. ముఖ్యంగా మాంసాహారం మాన్పించడానికి సహనం కావాలి, ధ్యానం నేర్పించడానికి సహనం కావాలి. కానీ భూమాత ఒక సందేశం ఏమిచ్చిందంటే, నాణెము ఒకవైపు చూశారు, ఇంకొక వైపు నేను మొదలుపెట్టాను. నాణెము ఒకవైపు సహనము, నా సహనం చూశారు, ఇప్పుడు నా ఆగ్రహం చూడబోతున్నారు. అది కరోనాతో మొదలయ్యింది అని చెప్పిందండి భూమాత. కాబట్టి ఎవరైనా తినేవాళ్ళు ఉంటే ఈ ప్రాంగణంలో దయచేసి మానేయండి. ఆ భూమాత ఆగ్రహాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.